నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఎట్లా నడుస్తుందన్న షాప్ ఓకే ఫైన్ బాగానే నడుస్తుంది. ఎన్ని రోజులు అయితే ఎన్ని సంవత్సరాలు అయితే కరీంనగర్లో మీరు బండి పెట్టి? ఇప్పుడు ఇక్కడ పెట్టి సంవత్సరం అవుతుంది అన్న. ఎండాకాలం జర తక్కువనే తింటారు కదా? ఎండాకాలం జర తక్కువనే ఉంటుంది. ఎంతనే ప్లేట్ మిర్చి ఏమేమి దొరుకుతాయి మన దగ్గర? మిర్చి ఉంటుంది, ఆలు బజ్జీ ఉంటుంది, పునుగులు ఉంటుంది, పకోడీ ఉంటుంది, ఆలు బజ్జీ ఉంటుంది, సర్వపిండి ఉంటుంది. అవునా? ఎంత అమ్ముతావు రోజు? ఒక 5,000 అమ్ముతావా? అవుతుంది అంటే 5,000 ఇంకో 1,000 రూపాయలు మిగులుతాయి అలా? 1000, 1200, 1300 అట్లా. ఓనేనా రెంట్ అన్నది? ఇది రెంట్ అన్న. ఎంత రెంట్? ఎంత రెంట్ 6,000 అండి. 6,000. ఇదంతా మార్కెట్ ఏరియా కాబట్టి కొంత బాగా నడుస్తుంది. ఈవినింగ్ బాగుంటుంది అండి. ఈవినింగ్ ఇటు రన్నింగ్ పబ్లిక్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది అండి. ఇక జాబ్ వాళ్ళు ఎంప్లాయీస్ ఇట్లా రన్నింగ్ వెళ్ళే వాళ్ళు పబ్లిక్ ఉంటుంది, వాళ్ళు ఉంటుందండి. ఓకే. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇంత ఏం బాగా అనిపిస్తలేదు ఇప్పుడు. అంటే చెప్పిన అంతే 100 రోజుల గ్యారంటీ అమలు అని చెప్పాడు కదా. చెప్పిన దానికి ఇప్పటికైతే పూర్తి ఏం చేయలేదు, అలాగనే ఉండిపోయింది. అది ఎప్పుడు చేస్తాడో ఏందో మాత్రం. ఓన్లీ మహిళలకు ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టిండు అంతే తప్పించి మిగతా అయితే పురుషులకంటూ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటారు మహిళలు? ఇప్పుడు మీ ఇంట్లో కూడా వదిలేనా ఏమంటుంది? ఫ్రీ బస్సు బాగానే పెట్టిండు రేవంత్ రెడ్డి అంటుందా? బాగా ఒక్కడే పెడితే సరిపోతుంది అన్న. ఇంకెన్నో ఉన్నాయి కదా, సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా, ఆర్థిక సమస్యలు అలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. జీరో బిల్ వస్తుందా? మాకైతే జీరో బిల్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా. ఇక్కడ ఈ కరీంనగర్ నుంచి మీ ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తూ ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థిని వెతుకుతూ ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? మేమైతే బండి సంజయ్ గారు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకన్నా రీజన్ ఏంది? అంటే తను ఇదివరకు 5 సంవత్సరాలు ఇదే పార్లమెంటు లోకల్ క్యాండిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోకల్ క్యాండిడేట్ కాబట్టి అభివృద్ధి ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు అతను. ఏమన్నా సమస్య కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఆ సమస్య అనేది తీరుస్తాడు, చేస్తాడు. ఇప్పుడు మా లోకల్ అభ్యర్థి. ఇప్పుడు వినోద్ రావు అంటే నాన్ లోకల్ అభ్యర్థి. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా బండి సంజయ్ అన్న దగ్గరికి వెళ్తే మాత్రం తప్పకుండా సమస్యకు అయితే పరిష్కారం అయితే చేస్తాడు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఆయన కూడా, చాలా డెవలప్మెంట్ చేసిండు. ఆర్ఓబి బ్రిడ్జి తీసుకొచ్చిండు ఆయన్ని, కరీంనగర్ వరంగల్ జగిత్యాల రోడ్ హైవే బ్రిడ్జి ఫండ్స్ మొత్తం తీసుకొచ్చింది ఆయనే. మరి అన్ని ఆయనే చేస్తే డెవలప్మెంట్ చేస్తే మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎందుకు కూడా కొట్టి? కేవలం 3,000 మెజార్టీ ఓట్లతోనే ఓడిపోయాడు. అది తెలుసు మీకు. అంటే 3,000 అనేది చాలా తక్కువ మెజార్టీ. అది తక్కువ అంటే తక్కువ అసలు. మామూలుగా అయితే ఆయన గెలిచే క్యాండిడేటే. 3,000 ఓట్ల మెజార్టీతోనే ఓడిపోయాడు అంతే. ముస్లిం ఓట్స్ వన్ సైడ్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పడ్డాయా? అప్పుడు కేవలం అంటే అప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ కరెక్ట్ లేక బీఆర్ఎస్కి పడ్డాయండి. అది ఓట్లు అనేది బీఆర్ఎస్కి పడ్డాయి, కాంగ్రెస్కి పడలేదు. ఆ ఓట్లు అనేది కాంగ్రెస్కి పడితే మాత్రం బీజేపీ ఖచ్చితంగా విన్ అయ్యేది ఇక్కడ లోకల్లో. ఎంత మెజార్టీ వస్తుండొచ్చు అన్న బండి సంజయ్కి ఇప్పుడు అండి? ఇప్పుడు మేబీ ఒక 2 లక్షల మెజార్టీతో విన్ అవుతాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది దగ్గర గిరాకీ కూడా వస్తూ ఉంటారు. సో మీరు ఒక సర్వే చేసినట్టే ఇక చాలా మంది వస్తూ ఉంటే అడుగుతూ ఉంటారు, అరే ఎట్లుందంటే ఏమంటారు? అందరూ బీజేపీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేశం కోసం, ధర్మం కోసం, మన పిల్లల భవిష్యత్తు గురించి అయితే బండి సంజయ్ అని కాదు, దేశంలో మాత్రం మోడీ ఉండాలి. మోడీకి ఓటు వేస్తేనే మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అందరూ ఖచ్చితంగా ఈసారి మాత్రం కరీంనగర్లో మాత్రం మళ్ళీ బండి సంజయ్ విన్ అవుతాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ప్లేస్ ఉంటుందా, థర్డ్ ప్లేస్ ఉంటుందా? థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు అండి. థర్డ్ ప్లేస్. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏమైనా మిగులుతుందా టీఆర్ఎస్ పార్టీ? ఏమో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో దాదాపు 10 నుండి 15 ఓట్లు ఉన్నాయండి. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని, ఒకటి వన్ సైడా? వన్ సైడే మా అన్ని వన్ సైడ్. వింటారా మీరు? వింటారా మరి? ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది అంటే వింటారు, మనం చెప్తే వింటారు.